ప్రభుత్వం అమలు చేయాలి సంక్షేమ పథకాలు అంగన్వాడీ ఐక్యత పరిష్కరించాలి అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలి అంగన్వాడీ వర్కర్ల సమస్యలు అమలు చేయాలి సమ్మె కాలం సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలి సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలు ఇవ్వాలి సంక్షేమ పథకాలు అంగన్వాడీ వర్కర్లకు సంక్షేమ పథకాలు ఇవ్వాలి అంగన్వాడీ వర్కర్లకు సంక్షేమ జీతాలు పెంచాలి పెరిగిన ధరలకు అనుగుణంగా అంగన్వాడీ జీతాలు పెంచాలి పెరిగిన ధరలకు అనుగుణంగా అంగన్వాడీ జీతాలు పెంచాలి అంగన్వాడీల జీతాలు అమలు చేయాలి సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలు వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో మానవహారాలు నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లు వర్కర్ల సమస్యల పట్ల అత్యంత నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తూ ఉంది. ఒకవైపు ఏమో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలేమి అంగన్వాడీ టీచర్లకి వర్తింపజేయబోం వాళ్ళు ఉద్యోగులుగా అని చెప్పి అక్కడ లెక్కలేస్తూ ఉన్నారు. సంక్షేమ పథకాలు ఇచ్చేటప్పుడేమో ఉద్యోగులుగా లెక్కేస్తూ ఉన్నారు. జీతభత్యాలు ఇచ్చేసేటప్పుడు వాళ్ళు వెల్ఫేర్ పట్టించుకోవాల్సినప్పుడు మాత్రం వాళ్ళని ఎంప్లాయీస్గా పట్టించుకోని పరిస్థితి కనపడుతుంది. గత కొంతకాలంగా దశల వారీగా ఆందోళన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో ఏమాత్రం మార్పు లేదు. గత సమ్మెకాలం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏమైతే మినిట్స్ రూపంలో హామీ ఇచ్చిందో వాటిని అమలు చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాబోయే కాలంలో మరింతగా ఐక్య ఉద్యమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని మెట్టు దిగుచ్చేలా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆల్ ఇండియా ఫెడరేషన్ ఐఫా పిలుపు మేరకు ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు పెద్ద ఎత్తున బ్లాక్ డేని నిర్వహిస్తూ ఉన్నాము. దీనికి ప్రధాన కారణం కేంద్రంలో నరేంద్ర మోడీ వచ్చి 15 సంవత్సరాలు దాటినా సరే మాకు ఒక్క రూపాయి కూడా వేతనం పెంచలేదు. ప్రతి 5 సంవత్సరాలకి డబల్ చేయాల్సింది ఈ 15 సంవత్సరాలైనా ఈ 3 సార్లకి మా వేతనం ఈ పాటి కనీస వేతనం 26,000 అయ్యి ఉండేది కేంద్రం కనుక ఆ పని చేస్తుంటే. కానీ ఈరోజు కేంద్రం ఒక్క రూపాయి కూడా పెంచలేదు. వెంటనే కేంద్ర ప్రభుత్వం మాకు జీతాలు పెంచాలని చెప్పేసి అట్లాగే ఎఫ్ఆర్ఎస్ అనేది అంగన్వాడీ వర్కర్లకే కాదు మన సెంటర్కి వచ్చే లబ్ధిదారులకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి వెంటనే ఎఫ్ఆర్ఎస్ని రద్దు చేయాలని చెప్పేసి అంగన్వాడీ వేతనాల అంగన్వాడీ వర్కర్లకి, హెల్పర్లకి, మినీ వర్కర్లకి స్కేల్ ప్రకారం కనీస వేతనం, గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే మినీ వర్కర్లకి రాష్ట్ర ప్రభుత్వం మెయిన్ వర్కర్లుగా చేస్తూ జీవో ఇచ్చింది, దానికి అభినందనలు తెలియజేస్తున్నాము. అయితే ఇంకా 1800 మినీ వర్కర్ల పైగా ఇంకా వాళ్ళకి 10th క్లాస్ లేదనే పేరుతో నెపంతో వాళ్ళని చేయలేదు, మెయిన్ సెంటర్ చేయలేదు. కాబట్టి 10th క్లాస్ అనేది రిలాక్సేషన్ ఇచ్చి వాళ్ళని కూడా మెయిన్ సెంటర్గా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఈరోజు దేశవ్యాప్తంగా బ్లాక్ డే మానవాహారం అనేది నిర్వహిస్తుందండి. ఎందుకంటే ముఖ్యంగా గత కొన్ని రోజులుగా అంగన్వాడీలు కనీస హక్కు సుప్రీంకోర్టు ప్రకారం కనీస వేతనం ఇవ్వాలనేసి, ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని, 5G ఫోన్లు ఇవ్వాలనేసి, ప్రధానమంత్రి మాతృత్వ యోజన పథకం అనేది రద్దు చేయాలని మేము ప్రభుత్వానికి తెలియజేశాము. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదండి. ఈ యాప్ల వల్ల అంగన్వాడీ టీచర్స్కి మరియు అంగన్వాడీ స్కూల్కి వచ్చే ప్రజలకి, బెన్స్కి చాలా రకాలైన ఇబ్బందులు అనేవి కలుగుతున్నాయి. మరి ప్రధానమంత్రి మాతృత్వ యోజన పథకం అనేది ఇప్పుడు మన అంగన్వాడీలో ప్రవేశపెడుతున్నారు. దానివల్ల ఆన్లైన్ వర్క్ అనేది ఎక్కువగా పెరుగుతుంది అంగన్వాడీ టీచర్స్కి. అంతకుముందు
ఫిబ్రవరి నెలలో అదే కేంద్ర ప్రభుత్వం ఈ మనకి విద్యా హక్కు చట్టం అనేది తీసుకొచ్చిందండి. ఆ విద్యా హక్కు చట్టంలో ఏంటంటే పిల్లలకి 3 to 3 సంవత్సరాల పిల్లలకి కంపల్సరీ విద్య అనేది అంగన్వాడీలో ఉండాలి. 3 సంవత్సరాల పిల్లలకి మైండ్ డెవలప్మెంట్ అనేది 80% ఉంటుంది, వాళ్ళకి పునాది వంటిది అని చెప్పారు. మేము ఈ పనులన్నీ చేసుకుంటూ పోతుంటే అంగన్వాడీ పిల్లలకి ప్రీ స్కూల్ అనేది కుంటుపడుతుంది. అటు ఆన్లైన్ వర్క్కి న్యాయం చేయము, ఇటు చేయలేము, ఇటు ప్రీ స్కూల్ కూడా న్యాయం చేయలేము. సో మా యొక్క జీతాలు పెంచాలని ఎలా ఉందంటే గర్భవతులకి హెచ్బి టెస్టులు చేయాలి, 73 పిల్లలకి బరువులు వేయాలి, 2 యాపుల్లో చేయాలి, అవి కూడా ఒక యాప్ కూడా కాదు. మన ఇది జీతం చూస్తేనేమో చాలా తక్కువ మోరేడుగా ఉంది, పని చూస్తేనేమో బారేడుగా ఉంది అంగన్వాడీ టీచర్లది. సో మా అంగన్వాడీ సమస్యలు వెంటనే ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.